హలో, నేను డాక్టర్ ఏవంశీ కృష్ణ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, కన్సల్టెంట్ ఇన్ విధాత హాస్పిటల్స్ విజయవాడ. సో నేను ఇవాళ మాట్లాడబోయే టాపిక్ కాంపౌండ్/కాంప్లెక్స్ ఇంజరీస్ ఇన్ ఆర్థోపెడిక్స్ అండి. కాంపౌండ్ ఫ్రాక్చర్స్కి వచ్చేటప్పుడు ఒకసారి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంపౌండ్ ఫ్రాక్చర్స్కి ఏం చేయాలి, ఎందుకు దీనికి స్పెషల్గా మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది అనేది ఒక పెద్ద టాపిక్ అండి. సో ఎందుకంటే ఒక్కసారి ఎప్పుడైతే స్కిన్ నుంచి బోన్ ఎక్స్పోజ్ అయిందో ట్రీట్ చేయడం అనేది మల్టిపుల్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్లోకి వెళ్ళాలండి. సో అదే కాంపౌండ్ ఫ్రాక్చర్ కాకుండా నార్మల్ ఫ్రాక్చర్ అయితే ఓన్లీ ఆర్థోపెడిక్ డాక్టర్ ట్రీట్ చేస్తే సరిపోతుంది. మీకు ఒక్కసారి కాంపౌండ్ ఫ్రాక్చర్ అయ్యింది అంటే మల్టిపుల్ డాక్టర్స్, ఒక ఆర్థోపెడిషియన్, ప్లాస్టిక్ సర్జన్ కానీ, జనరల్ సర్జన్, అలాగే జనరల్ ఫిజిషియన్, క్రిటికల్ కేర్ అనెస్థిస్ట్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఎందుకంటే కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అనేది అంత లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. సో ఒక్కసారి కాంపౌండ్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్, లైఫ్ రిస్క్ నుంచి పేషెంట్ బయటకు వచ్చిన తర్వాత మనం ఏదైతే ఫ్రాక్చర్ అయిందో ఆ బోన్ గురించి అప్పుడు మనం ఆలోచించాలండి. సో ఈ కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్ ఫ్రాక్చర్స్ ఉంటాయండి. టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఉంటాయి. టైప్ 1 వచ్చేటప్పటికి చాలా చిన్న వూండ్స్ ఉండి ఆ వూండ్స్ నెమ్మదిగా మనం వాష్ ఇచ్చి క్లోజ్ చేసేసుకునేలాగా లెస్ దాన్ 1 సెంటీమీటర్ వూండ్స్ ఉంటాయి. టైప్ 2 వచ్చేటప్పటికి 1 to 10 సెంటీమీటర్స్ ఆఫ్ వూండ్స్ ఉంటాయి. సో ఇవి కూడా ఈజీగానే మేనేజ్ చేయొచ్చు, అంత లైఫ్ థ్రెటనింగ్ కాదు. అండ్ మెయిన్ పర్టికులర్లీ టైప్ 3కి వచ్చేటప్పటికి టైప్ 3లో కూడా టైప్ 3A, టైప్ 3B, టైప్ 3C అని ఉంటాయండి. సో ఈ టైప్ 3లో జనరల్గా మనకు వూండ్ సైజ్తో ఇంకా మనకి పని లేదు. టైప్ 3లో ఏంటంటే ఈవెన్ 1 సెంటీమీటర్ ఉన్నా కానీ, 5 సెంటీమీటర్స్ వూండ్ ఉన్నా కానీ ఇంటర్నల్గా ఉండే డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుందండి టైప్ 3లో. అంటే లోపల మజిల్స్ క్రష్ అయిపోవటం కానీ, బోన్ క్రష్ అయిపోవటం కానీ, సో ఈ ఇంటర్నల్ డ్యామేజ్ బాగా ఎక్కువ ఉంటుంది టైప్ 3లో. అండ్ టైప్ 3A-Bలో బ్లడ్ వెజల్స్ నార్మల్గా ఉంటాయి, అంటే బ్లడ్ వెజల్కి ఇంజరీ ఉండదు. లెగ్స్కి అయినా కానీ, హ్యాండ్స్కి అయినా కానీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంటాక్ట్గా ఉంటుంది. ఒకసారి టైప్ 3Cకి వెళ్ళేటప్పటికి మన లిమ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ కూడా కట్ అయిపోతుంది. ఒక్కసారి మనకి లిమ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ కట్ అయిన తర్వాత గోల్డెన్ పీరియడ్ అని ఒకటి ఉంటుందండి. సో ఆ గోల్డెన్ పీరియడ్ వచ్చి వితిన్ 6 hours ఆఫ్ ద ఇంజురీ తీసుకురాగలిగితే మనం మళ్ళీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే కట్ అయిపోయిందో దాన్ని మనం రీఎస్టాబ్లిష్ చేసి లెగ్ని కానీ, హ్యాండ్ని కానీ సేవ్ చేయగలం. సో చాలామందికి వచ్చే డౌట్, ఓన్లీ 6 hours ఏనా, 6 hours తర్వాత ఏంటి, 6 hours కంటే లేట్ అయితే ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? సో 6 hours తర్వాత కూడా సేవ్ చేయొచ్చండి లిమ్ని. కాకపోతే 6 hours ముందైతే కాంప్లికేషన్ రేట్స్ కొంచెం తక్కువ ఉంటాయి, 6 hours తర్వాత కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ కాంప్లికేషన్ రేట్స్ వచ్చేటప్పటికి రీపర్ఫ్యూషన్ ఇంజరీ అని ఒకటి ఉంటుందండి. అంటే 6 hours కంటే ఎక్కువ కింద లెగ్కి మనకి బ్లడ్ సప్లై ఆగిపోతే, సో కింద టిష్యూస్కి ఉన్నట్టుండి మన బ్లడ్ సప్లై మళ్ళీ మనం తీసుకొచ్చినప్పుడు టిష్యూలో ఉన్న టాక్సిన్స్ అన్నీ రిలీజ్ అయ్యి మన మజిల్ కానీ, స్కిన్ కానీ డ్యామేజ్ అవ్వటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కానీ మా జనరల్గా చూసిన ప్రాక్టీస్లో అయితే ఈవెన్ ఆఫ్టర్ 12 hours ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ లాస్ కట్ అయిన తర్వాత కూడా మేము లిమ్స్ని సేవ్ చేసాము. సో 6 hours అనేది గోల్డెన్ పీరియడ్. 6 hoursలోపు వస్తే బెస్ట్ థింగ్. ఈవెన్ ఆఫ్టర్ 6 hours కూడా, ఈవెన్ అప్ టు 24 hours దాకా వీ కెన్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ రీఎస్టాబ్లిష్ చేసి లిమ్ని సేవ్ చేయొచ్చు. సో కాంప్లికేషన్ రేట్స్ కాంపౌండ్ ఇంజరీస్లో చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చి ఇన్ఫెక్షన్. ఎప్పుడైతే స్కిన్ అంత పెద్ద వూండ్స్ అయ్యి బోన్స్ కూడా ఎక్స్పోజ్ అయినాయో ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. సో సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి మా ఆర్థోపెడిక్స్లో బోన్ యూనియన్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాంపౌండ్ ఇంజరీస్లో నాన్ యూనియన్ ఎక్కువ ఉంటుందండి. అంటే మనం ఆపరేషన్ చేశాక బోన్ అతుక్కోకపోవటం. సో ఇది ఆల్మోస్ట్ కాంపౌండ్ ఇంజరీస్లో మోర్ దాన్ 30 to 50% ఛాన్సెస్ ఆఫ్ నాన్ యూనియన్ ఉంటుందండి. సో ఇవన్నీ కాంప్లికేషన్స్. వీటికన్నిటికంటే మేజర్ కాంప్లికేషన్ వచ్చి మోర్టాలిటీ, అంటే డెత్. సో వెరీ హై ఇంజరీ ట్రామాస్లో మనకి మల్టిపుల్ ఇంజరీస్ ఉంటాయి కాబట్టి లైఫ్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో మనం టైమ్లీ ఫ్యాషన్లో కనుక కాంపౌండ్ ఇంజరీ అయిన పేషెంట్కి మనం రెస్పాండ్ అయితే సేవ్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్.